యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ జిల్లా ఉద్యమ నేత చిలివేరు అంజయ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి సూరేపల్లి శివాజీ, టీఆర్ఎస్ వ్యవస్థాపక ఉద్యమ నేత తెలంగాణ భిక్షం మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న బయోడిజిటల్ కంపెనీల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కంపెనీ నుండి దుర్వాసన, నీళ్లు కలుషితంగా మారడం, ఉతికి ఆరేసిన బట్టలపై పొగబూడిద పడడం చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అరికట్టాలి, పొట్టు ద్వారా వచ్చేటువంటి నల్లటి బూడిదని. మిత్రులారా, బయోడీజిల్ కంపెనీ ద్వారా వస్తున్నటువంటి దుర్వాసన, దాని ద్వారా వస్తున్నటువంటి నల్లటి బూడిది భూగర్భంలోకి వదిలిపెడుతున్నటువంటి విష రసాయనాలు, మరి దీనికి వ్యతిరేకంగా రాజకీయ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం, ప్రజాభిప్రాయ సేకరణ కోసం డబ్బు చాటేపించడం. మరి కంపెనీ వాళ్ళు ఎవరెవరైతే కొంతమందిని ఏజెంట్లను పెట్టుకున్నారు, ఆ ఏజెంట్లకు నెలసరి జీతభత్యాలు ఇస్తున్నారా, లేదని చెప్పాలంటే ఏమైనా తాయిదాలు అప్పచెప్తున్నారా మాకు తెలియదు. మరి వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ పోకుండా కొంతమందిని ఆపడం, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు. మేమంటున్నాం, ప్రజల ఆరోగ్యాల్ని కాపాడమని. ఇప్పటికే ఈ వ్యవస్థలో మీరు బాగా గమనించండి, పురుషుల్లో 40% నపుంసకత్వం పెరిగిపోయింది, 40% నపుంసకత్వం పెరిగిపోయింది. వీటికి ఆహార ధాన్యాల, లేకపోతే గాలి ద్వారా వచ్చేటువంటి వాసన, ఇంకేందో గమనించాలి. అదేవిధంగా స్త్రీలలో సంతానోత్పత్తి పక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, చాలా వరకు సమస్యలపైన నిరంతరం ఇక్కడున్న మన వాళ్ళందరం కూడా కొట్లాడడం జరుగుతుంది. ఈరోజు బయోడీజిల్ సమస్య అనేది గత 2 ఏళ్ల నుంచి వాళ్ళకు చెప్తూ వస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొంత చలికాలంలో స్ప్రెడ్ అవుతుంది, తర్వాత న్యాచురల్గా ఎండాకాలం వస్తే గాలి ఇట్లా వస్తుంది, అప్పుడేమి స్మెల్ రాదు అని చెప్పి మభ్య పెడుతూ మరి సమస్యను దాటవేస్తూ ఉన్నారు. మనం కూడా చెప్పినాం, సమస్య తీవ్రమైతే మీ కంపెనీ మూసుకునే పరిస్థితి వస్తుంది, ఇది మంచిగా ఉండదు, మీరు ఏం చేసినా స్మెల్ రాకుండా చేయమని చెప్పి చాలాసార్లు మంచి చెప్పినాం. పెద్దలందరికీ కూడా నమస్కారాలు. బయోడిజిల్ కంపెనీతోని ఎంతో మంది ఈడ ఆడ ఒడలకాల ఆడ ఏడంటారు. అసలు టైం వచ్చినప్పుడు రావంటే ఎవరు రారు. పుట్టేప్పుడు మాట్లాడుతారు, ఈ లీడర్ ఇంత తీసుకుంటూ, ఆ లీడర్ ఇంత తీసుకుంటూ, ఈ విలేకరు ఇంత తీసుకుంటూ, ఆ విలేకరు ఇంత తీసుకుంటూ అని చెప్తారు. అసలు టైము అన్న పెద్ద మనిషి అంజన్న గారు నిర్వహించిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలి కదా. మనం డబ్సాట్ వేయించిండు అని సొంతం డబ్బులతో డబ్సాట్ వేయించి అందరూ సొంతం ఖర్చులతో నిర్ణయిస్తే ప్రతి పార్టీ కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా రావాల్సిందిగా కోరుకున్నప్పుడు ఎందుకు రాలేదు? బయోడీజిల్ కంపెనీ మా 10 మందికి 20 మందికి వెళ్ళినా ఈ ఊరు మొత్తం కాదా? ఈ ఊరున్న ప్రజలకు వాసన వస్తలేదా? ఈ ఊరు ఉన్న ప్రజలకు బట్టల మీద దుమ్ము పడతలేదా? ఈ ఊరు ప్రజలు ఎందుకు స్పందించారు? మంచిదానికి స్పందించారు, చెడ్డదానికి స్పందించారు. దేని స్పందిస్తారు మీరు చెప్పండి. మిమ్మల్ని ఎలా ఈరోజు చిలివేరు అంజన్ అన్న వ్యక్తి సొంత డబ్బులతో డబ్సాలు కొట్టించిండు. ఈ వాసన అందరికి వస్తుందా, లేకపోతే అంజన్